అయితే ఇప్పుడు ఇటీవలనైతే మేము కొన్ని రోజుల క్రితం అయితే నుంచి అయితే ఇంటర్వ్యూలు అయితే కోమలక్క అయితే ఇవ్వడం మానేసింది. అసలు ఎందుకు మేము తెలుసుకోవచ్చా? కోమలికి ఏంటి ఊకే ఇంటర్వ్యూలేనా అని అనుకుంటారేమో. ఎందుకులే, చాలా వరకు నేను సాంగ్స్ పాడుతున్నా, జనాలకు సోషల్ మీడియాలో తెలుస్తున్నా కదా, పర్వాలేదు వద్దులే ఇంటర్వ్యూస్ ఎందుకు అనేది అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అవే ఎక్కువగా అవసరం అవుతుంది. అయితే అదే ఇప్పుడైతే అంటున్నారు. అయితే మేము రీసెంట్ గా విన్నాం, సాంగ్స్ కూడా పక్కకు పెట్టేసి కొద్దిగా ఒక అక్క ఒక మూవీ తీస్తుందనే విషయం కూడా మాకు తెలిసింది. అది ఏ మూవీ ఒకసారి చెప్పండి అక్క, మూవీ గురించి మాకు. సాంగ్స్ అయితే పక్కన పెట్టలేదు, సాంగ్స్ తో పాటు మూవీ ఒక కుటుంబ కథ చిత్రం, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ తో పాటు. కోమలక్క అంటేనే ఎమోషన్ కదా, ఆ ఎమోషన్ ను టచ్ చేస్తూ మన కుటుంబం యొక్క విలువలను తెలియజేస్తున్న సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. జూలై 17th థియేటర్ రిలీజ్ అవుతుంది. జూలై 17th అందరూ వెళ్ళాలి, చూడాలి. అంటే అసలు సినిమా తీయాలని ఆలోచన ఎలా వచ్చింది అక్క అసలు మీకు? అంతే, పాటలు పాడాలని ఏ విధంగా అయితే పట్టుదలతో ఉన్నానో, సినిమా తీయాలనే ఆలోచన కూడా అదే విధంగా వచ్చింది. అదే విధంగా వెళ్ళిపోయినా, తీసిన రిలీజ్ దాకా వచ్చినా కానీ దాని వెనుక ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డాయి, ఎన్నో బాధలు పడ్డాయి. ఇప్పటికీ ఇంకా రిలీజ్ చేయడానికి ఇంకా ఎంతో బాధపడుతూనే ఉన్నా. ఒక సినిమా తీసినామంటే ఇప్పుడు అదొక చాలా అదృష్టం అనుకోవాలి, మంచిగానే ఉంటది. మీరు అసలు చాలా కష్టమైన లైఫ్ అది. ప్రొడ్యూసర్ అనే పోస్టే చాలా కష్టమైంది. సినిమా అనేదే మనకు తెలుసు కానీ సినిమా వెనకాల ఉన్న ఒక ప్రొడ్యూసర్ కథ చాలా ఫోర్స్ తో కూడుకొని ఉంటది. సినిమా పై వరకు వచ్చేది ఒక ఎత్తు, కానీ వెనకాల ప్రొడ్యూసర్ పడే కష్టం ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. కొంతమంది, ఎంతో మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళల్లో నేను ఒక్కదాన్ని. కానీ చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి నన్ను నిలబెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ ఇంటి ఆడబిడ్డను అనుకోండి, మీ ఊరే ఆడబిడ్డగా, మీ ప్రతి ఒక్కరి ఇంటి బిడ్డగా నన్ను ఆదరించండి, వెళ్ళండి, చూడండి. అంటే ఇది ఫ్యామిలీ సైడ్ మూవీ అక్క మొత్తం? ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడొచ్చు, చిన్న నుండి పెద్ద వరకు. ప్రతి ఒక్క జనరేషన్ గర్వంగా మంచి మూవీ అని చూడవలసిన సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. ఎవరైనా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాను, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాను కాబట్టి చాలా మంచి సినిమా. ఎవరైనా పెద్దవాళ్ళ దృష్టికి, ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల చేసిన ప్రయత్నాన్ని మనం నిలబెడదామని మీరందరూ ఆలోచించి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి నన్ను సేవ్ చేసే విధంగా ఆలోచించండి. చాలా మంచి సినిమా తీసిన, చాలా బాగుంటుంది, అందరూ చూడండి. అంటే ఈ టైటిల్ ఇలా పెట్టాలనిపించింది అక్క ఫస్ట్, వెంకటరామయ్య గారి తాలూకా అనే టైటిల్ ఇలా వచ్చింది అసలు? వెంకటరామయ్య గారి తాలూకా అంటే మనం ఒక పేరు ఎంచుకోవడం జరిగింది. సినిమా పెట్టినప్పుడు కొన్ని పేర్లు ఎంచుకుంటాం మనం. అందులో వెంకటరామయ్య అనే పేరు తీసుకోవడం, నాన్న ఫాదర్ సెంటిమెంట్ కదా, నాన్న పేరు మీదనే టైటిల్ పెడితే ఎట్లుంటదని వెంకటరామయ్య. మీరెవరు కుటుంబం అనేది రొటీన్ అందరికి, దానికి ఒక పేరు ఉంటుంది. మీరెవరి తాలూకా, మేము పలానా తాలూకా మనుషులం అని చెప్పుకుంటాం కదా. మన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారి తాలూకాని నిహారిక మేడం చెప్పుకుంది కదా. అట్లా అనుకొని నా మనసులో అనుకొని వెంకటరామయ్య గారి తాలూకా అంటే ఎట్లుంటదని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి అంటే మీ నాన్నగారి పేరు వెంకటరామయ్య? మా నాన్నగారి పేరు కాదు, సినిమాలో నాన్నగారి పేరు వెంకటరామయ్య. ఆయన మీద టైటిల్ ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి అనే పేరు మాత్రమే మనకు తెలుసు. జగదేక వీరుడు అంటే హీరో, అతిలోక సుందరి అంటే హీరోయిన్. వాళ్ళిద్దరి పేరు మీదుగా టైటిల్ వచ్చింది. అదే విధంగా వెంకటరామయ్య గారి తాలూకా అంటే మెయిన్ రోల్, ఒక పేరు, సినిమాలో ఉన్న ఒక పేరు మీదుగా టైటిల్ తీసుకోవడం జరిగింది. ఫాదర్ రోల్ నుంచి, ఫాదర్ సెంటిమెంట్ గురించి కాబట్టి వెంకటరామయ్య గారి తాలూకా అనే సినిమా తీయడం జరిగింది. ఫాదర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నువ్వేమంటావు, నేను మా అమ్మ స్నానం వస్తుంది, అమ్మ తినిపిస్తాను చేస్తాను. నువ్వెవరి కూతురు అంటే నాన్న కూతురు. నానంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. అలా అని నాన్న కాన్సెప్ట్ తోని ఆ పేరు పెట్టేశారు మీరు. అసలుకి మూవీ తీస్తున్నప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎలా అనిపించింది అక్క అసలుకి ఆ మూవీ? మూవీ మంచిగా అనిపించింది, అన్ని బాగానే ఉన్నాయి. చాలా కష్టపడి తీయగలిగినా కానీ మూవీ కోసం కావాల్సిన డబ్బు కోసం నేను ఎన్నో బాధలు పడ్డా.
ఆపవచ్చు, ఇన్ని బాధలు పడే బదులు ఆపవచ్చు కదా అంటారు, కానీ నేను ఆపలేదు ఎక్కడ. ఇంకా 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 సమస్యలు ఎదుర్కొన్నా సరే ముందుకెళ్ళాలి వెళ్ళాలి అని అంటూ పట్టుదలతోనే ముందుకెళ్ళిపోయినా, అలా ముందుకెళ్ళి తీయడం జరిగింది. ఎన్నో సమస్యలు ఎదుర్కొని తీసిన. చాలా చెప్పలేని అంటారు కదా, ముందు చూస్తే నువ్వు వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేను అది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, ఇచ్చేయండి అంతే, నిలబెట్టండి చాలు, నాకు ఇంకేం వద్దు. అప్పుడు సినిమా తీస్తున్నావు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అక్క నీకు ఇంట్లో? నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు, కానీ నా భర్త సపోర్ట్ ఎక్కువ ఉంది. భర్త తీయాలని వెళ్ళినావు, ఇక నీ మొండి పట్టుదలను వదిలిపెట్టవని నా కోసం నా భర్త బలైపోయింది అంతే. నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. సినిమా అనగానే అందరు భయపడతారు, సినిమా అంటేనే భయం, వస్తుందా పోతుందా అనేది ఉంటది. వద్దు, ఆడపిల్లవి, ఇప్పుడిప్పుడే నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, ఇంతటి సాహసం చేయడం నీకు ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదని చాలా మంది చెప్పిండ్రు. అయినా కూడా నేను వినలే, ఎందుకంటే నాకు ఆ కథ మీద ఉన్న నమ్మకం అటువంటిది. దాన్ని రాసుకోగానే ఎందుకో ఒక ఫోక్ సాంగ్ లాగానే బయటికి తీసుకురావాలనే ఆలోచన ఎంత ఉంటుందో అట్లనే ఆ సినిమాను కూడా బయటికి తీసుకురావాలనే విధంగా నేను ఆలోచించడం జరిగింది. అంటే స్టోరీ మొత్తం మీరే రాసారా? నేను లైన్ చెప్పడం జరిగింది, ఫాదర్ కూతురు సెంటిమెంట్ మధ్యలో. దాన్ని డైరెక్టర్ డెవలప్ చేసి చెప్తా ఉంటే ప్రతి ఒక్క అక్షరం నా చేతితోనే నేనే రాసిన కూర్చొని. డైరెక్టర్ చెప్తుంటే మీరు రాశారు మొత్తం? అతను డైలాగ్స్ చెప్పడం, నేను రాయడం. ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క అక్షరం నాకు గుర్తు ఆ సినిమా. చాలా కష్టపడ్డా సినిమా కోసం, 2 సంవత్సరాలు కష్టపడ్డా. ఏ రోజు కంటి నిండా నిద్రపోయింది లేదు, కడుపుకు తిన్నది లేదు, ఎక్కడ మేము నిలకడ ఉన్నది లేదు. అంటే చిన్న స్థాయిలో ఒక పెద్ద పని చేస్తే ఇలాంటి ఇబ్బందులు సహజం. అయినా రిలీజ్ దాకా వచ్చిన కాబట్టి అందరు ఆదరిస్తారనే ధైర్యం ఉంది. అంటే మరి ఇంట్లో పిల్లలు ఎలా అన్నారు అక్క? మరి సినిమా తీసుంటే ఎలా అన్నారు? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు రిలీజింగ్ వరకు వచ్చింది, ఇప్పుడు మరి ఇంట్లో పిల్లలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మరి ఇప్పుడు పిల్లలు ఏమంటారు, వాళ్ళు చిన్న పిల్లలు, మా మమ్మీ ఇక్కడికి వెళ్తుంది ఎందుకు, మమ్మీ నీకు ఇంత బాధ, ఇన్ని సమస్యలు. దగ్గరికి వస్తుంటే అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మా అమ్మ మాట్లాడుతుంటే విని, మమ్మీ సినిమా ఏమన్నా సమస్య వచ్చినా నువ్వు మాత్రం మా కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే మేము బతకలేము, నువ్వే మాకు, నువ్వు ధైర్యంగా ఉండాలి మమ్మీ, నువ్వు మంచిదే చేసినా తప్పకుండా సక్సెస్ అవుతావు, నువ్వు మాకు దూరం అయిపోవద్దు నేను మాట్లాడడం జరిగింది. నా కొడుకు అంటే ఏం చదువుతున్నాడు అక్క మీ బాబు? అసలు 4th క్లాస్. హాస్టల్లో ఉండి కూడా ఎప్పుడు నా గురించి ఆలోచించి, ఇంద్రవరం డల్గా కూర్చున్నావు అంటే, ఏం లేదన్నా మా మమ్మీ సినిమా తీస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేటోడంట. అంటే 4th క్లాస్. అమ్మాయి అక్క 3rd క్లాస్. అంత పిల్లలు ఎవరి మీద విడిచిపెట్టి వెళ్ళిన ఒక షూటింగ్స్ కి ఇట్లా అన్నిటికీ? మరి హాస్టల్లోనే వేసి వెళ్ళడం జరిగింది, హాస్టల్లోనే చూసుకోవడం జరిగింది మొత్తం. అంటే ఇప్పుడు మొత్తం ఆడియో ఫంక్షన్ ఇట్లా అయిపోయిందాక మరి సినిమాది? ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ప్రెస్ మీట్ అయిపోయింది, ఇంకా ప్రమోషన్ చేస్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది, నాకు నమ్మకం ఉంది, ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకంతోనే సినిమా తీసిన కాబట్టి తప్పకుండా ఆదరిస్తారనే ధైర్యం ఉంది. అంటే ఈ సినిమాలో పాటలు కూడా కోమలక్కనే వాడిందా? లేదు, ఆడియోకి రేటింగ్ ఉండాలనేసి సినిమా సింగర్స్ అయితే బాగుంటది అని ఆలోచించి, డైరెక్టర్ నిర్ణయం ఉంటది కదా, మనం ఎంత ప్రొడ్యూసర్లైనా డైరెక్టర్ న్యాయం చేయాలి కాబట్టి డైరెక్టర్ ఆలోచించి మంచి సింగర్స్ తోనే పాడియడం జరిగింది. ఆ ఆడియో కూడా కోమలి సాంగ్స్ అనే ఒక ఛానల్ నాదే, కోమలి సాంగ్స్ లోనే నేను పెట్టుకున్నాను. మీరందరూ కోమలి సాంగ్స్ ను చూసి సబ్స్క్రైబ్ చేసి పాటలను కూడా ఆదరించండి. అంటే సినిమాలో ఒక్క సాంగ్ ఏదన్నా పాడతారా? కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే, కాలం మారుతున్న తీరు మారదాయ, కోడన్ల కన్నీళ్ళ దారాగదాయే, ఆత్మగౌరవాలే అల్లుని పాలే, పుట్టింటి ప్రేమలే లోకు అయిపాయే. ఏం చెప్పాలే తల్లి సీత కష్టాలు, ఏమో రాసాడో ఆ బ్రహ్మదేవుడే,
కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే. కాలం మారుతున్న తీరు మారదాయే కోడన్ల కన్నీళ్ళ దారాదాయే. మీ పాటలని మేము అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం ఫుల్ సెంటిమెంట్ మూవీ అని కూడా అసలు అసలు పాట పాడడంతోనే ఎమోషనల్ చేపిస్తున్నారు. ఇక సినిమా మూవీ చూసే ఇంకెంత ఎమోషనల్ అయిపోతారో అర్థం చేసుకోవచ్చు అసలుకి. అవును, తప్పకుండా ఎమోషన్ అవుతారు. తప్పకుండా చూడండి. మంచి ప్రయత్నమే చేసిన మంచి సినిమానే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఏదో చేయాలి అనుకున్నా వెళ్ళిపోయినా చేసిన కాబట్టి నేను చేసిన ప్రయత్నాన్ని మీరు అందరు చూసి నిలబెట్టండి. నా టీం నిలబెట్టండి. జూలై 17న ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి. నా కోసమైనా నా పిల్లల కోసమైనా ఆలోచించి వెళ్ళండి. ఇప్పుడు 6 సాంగ్స్ ఉంటాయి కదా, ఒక సాంగ్ మీకు నచ్చింది అన్నారు. ఇంకొక సాంగ్ ఏది ఉందా అసలుకి? ఇప్పుడు కంటికి రెప్పోలే అని చెప్పిన, మళ్ళీ ఊప్ సాంగ్ ఉంది ఒకటి, మేము టైటిల్ మీద పాట చాలా బాగుంటది. అది చరణ్ అర్జున్ గారు రాసిండ్రు, మంగ్లీ పాడింది. సీటి కొట్టు సిట్టమ్మో సీర పైకి గట్టమ్మో మాసు బిట్టు పెట్టమ్మో సింధులేయాలా ఊరు మొత్తం విందమ్మో జోరు మీద ఉందమ్మో అంత జాము ఏందమ్మో అరసి చెప్పాలా మేము వెంకట్రామయ్య గారి తాలూకా నెలవంకలు నాట్యమాడే ఇల్లాక. అంటే లాస్ట్ టైటిల్ కూడా సాంగ్ సినిమా పేరు మీద తీసుకొచ్చేసినారు అన్నట్టు సాంగ్ కూడా. అసలు అక్క సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ మీదే కాబట్టి ఇంకా మిగతా టీం అంతా మీకు ఎలా ఉన్నారు అక్క? అసలు చాలా సపోర్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు, టీం మొత్తం, ఆర్టిస్టులు కూడా, టీమ్ తో సహా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా ఫుల్ సపోర్ట్ గా నిలిచిండ్రు. ఎందుకంటే ఒక ఆడపిల్ల వచ్చి ఇంతటి ధైర్యాన్ని చేసి ఒక మంచి సినిమాను తెరకెక్కించాలి, ప్రజల ముందుకు తీసుకుపోవాలనే తపనతో వచ్చింది. కాబట్టి ఇంకా ఈమెను చూసి చాలా మంది ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి, మంచి కథలు ఎంచుకోవాలి, సమాజానికి మంచి మెసేజ్ అందియాలి. కాబట్టి ఈ ఆడపిల్ల చేసే ప్రయత్నాన్ని మనం ఏదో ఆషామాషగా చేయకూడదు. చాలా మంచిగా అందరం ఇంట్రెస్ట్ పెట్టి ఇది మీది, ఈ సబ్జెక్టు మీది అన్నట్టుగా దీన్ని ఓన్ చేసుకొని చేయండి, మనందరికి కూడా మంచి పేరు వస్తుందని అందరు ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. నా టీం ద బెస్ట్ టీం. అక్క చివరిగా ఇంటర్వ్యూ ముగిసే ముందు ఒక్కసారి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ మూవీ గురించి? చాలా మంచి మూవీ. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా, ఒక ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులు మెయిన్ గా ఇందులో అది కూడా ఉంటది. తలని కోడొస్తే తల అడ్డం పెట్టడం, మొగుడిని కోడొస్తే ముఖం అడ్డం పెట్టడం అనేది సామెత మీకు తెలుసు. అంటే ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో మనకు మగపిల్లల అత్తమామలు కూడా అంతే ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు మనకు ఎంతో ఇంపార్టెంట్, మన కుటుంబం అంటేనే అని తెలియజేసే ఒక సబ్జెక్టే ఈ సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమాను చూసి విజయవంతం చేయవలసిందిగా జూలై 17న నేను అందరికీ చెప్తున్నాను. పేరు నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరు వెళ్ళాలి. నేను చేసిన ఈ సాహసాన్ని మీరందరూ నిలబెట్టాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీం తరఫున, మా టీం తరఫున కూడా మా లెజెండ్ టీవీ ఛానల్ వెళ్ళండి. మీ ఛానల్ తరఫున చాలా మందిని తీసుకెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ ఎంత మంది ఉన్నా మీ తరఫున నువ్వు ఎంత మందిని తీసుకెళ్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే.